ఎస్పీ గారి ఆదేశాల మేరకు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు. అటవీ ప్రాంతాలు, తీర ప్రాంతాలు సహా అన్ని ప్రధాన శివాలయాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టంగా అమలు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రశాంత వాతావరణంలో శివరాత్రి మహోత్సవాల నిర్వహణ. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతర నిఘా. డ్రోన్లు, సీసీ కెమెరాల ద్వారా జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ శ్రీమతి సిహెచ్ సౌజన్య గారి ద్వారా హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ రూమ్ మరియు ప్రధాన శివాలయాల పోలీస్ కంట్రోల్ రూమ్స్ లింక్స్ ద్వారా నిరంతర పర్యవేక్షణ. రాత్రి జాగరణ కార్యక్రమాల సమయంలో కూడా అదనపు బందోబస్తు కొనసాగింపు. ఎక్కడ ఇబ్బంది లేదు భక్తులకి. ఎక్కడికి అడగడం ప్రతిసారి అరగంట 10 నిమిషాల్లో దర్శనం అయింది. చాలా బాగున్నాయి ఏర్పాటు. రావడం కూడా ఫ్రీగా వచ్చారు అంతా? ఫ్రీగా వచ్చారు. ఏమైనా వెహికల్ బెటర్ రోడ్డు కట్టంగా కానీ ఫ్రీగా లోపల టెంపుల్ యాజమాన్యం ఎలా చేస్తారు పని ఓవరాల్గా ఎలా ఉంది ఈసారి? వెరీ ఓకే. ఇప్పుడు దర్శనం చాలా బాగా జరిగింది సార్. ఏర్పాట్లు అంతా చాలా బాగుంది. ఏమన్నా లేట్ అవటం కానీ ఏం లేదు, అంత క్యూ లైన్ అంతా బాగా? ఎటువంటి క్యూలో ఒత్తిడి కానీ తొక్కిసలాడు ఏం లేదు. పోలీసు వాళ్ళు ఎలా ఉన్నారు? లోపల బందోబస్తు ఉన్నారా? చాలా సెక్యూర్డ్ గా బాగా జాగ్రత్తగా చూసుకున్నారు. ఓకే. టెంపుల్ యాజమాన్యం కానీ చాలా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇది ఎవరు? చాలా అద్భుతంగా దర్శనం జరిగింది. ఈరోజు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. మనస్థానేశ్వర దర్శనం అద్భుతంగా ఉంది. మన వాళ్ళందరి ఇది కూడా చాలా నీట్గా క్యూ లైన్లో నడుపుతున్నారు. వీళ్ళందరి సహకారంతో చాలా అద్భుతంగా దర్శనం తొందరగా అయిందా? 10 నిమిషాల్లోనే దర్శనం చేసుకొని స్వామివారిని దర్శించుకున్నాము. ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయంగానే జరుగుతుందా? ఎలాంటిది ఏం లేదు. ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం. లోపల ఏర్పాట్లు, యాజమాన్యం ఏర్పాట్లు బాగున్నాయి. ఈవో గారి బాగున్నాయి, చాలా బాగున్నాయి. మంచి రిసీవింగ్ కూడా ఉంది. చాలా సంతోషం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పు. అందరికీ నమస్కారం. ఈరోజు శివరాత్రి సందర్భంగా మన మూలస్థానేశ్వర స్వామి దేవస్థానంలో దర్శనం చాలా సులభంగా జరిగింది. ఈరోజు పోలీసు వారు కానీ, ఇక్కడ విలేకరులు కానీ, మన దేవస్థానం సిబ్బంది కానీ ప్రతి ఒక్కరూ మనకి బాగా సహకరించారు. చిన్నపిల్లలు కానీ, చిన్నపిల్లలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి సౌకర్యాలు కల్పించారు. నీళ్ళ సదుపాయం అన్నీ బాగుంది. ఏర్పాట్లు అన్నీ బాగున్నాయి. ఇదే విధంగా ప్రతి సంవత్సరం పోలీసు వారు సహకరించాలని కోరుకుంటాం. రోడ్డు మీద కూడా ఫ్రీగానే వచ్చారు. లోపల ట్రాఫిక్ అంతా బాగానే ఉంది. వెహికల్స్ కానీ ఈ సంవత్సరం బాగా ఫ్రీగా ఉంది. అదే వెహికల్ లేకుండా రోడ్లో కానీ, రోడ్లో ఇక్కడ 200 మీటర్స్ నుంచే ఆపేశారు. బాగా చాలా సౌకర్యంగా బాగుంది. పిల్లలకంతా బాగా ఎక్కడ అసౌకర్యం ఏమన్నా? దర్శనం కూడా 10 నిమిషాల్లో మేము బయటకు వచ్చేస్తాం. చాలా